ముందుగా దేవుని నామములో మీ అందరికీ వందనాలు. అదేవిధంగా ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు. మనం ఇంతవరకు ఎన్ని మాటలు విన్నామండి? 6 మాటలు ఒకసారి ధ్యానం చేసుకుందామా? చివరి విధంగా ఫస్ట్ ఏంటిది? తండ్రి ఏమి చేయుచున్నారో రెండవది, మూడవది, నాలుగవది, ఐదవ మాట ఏంటండి? లేఖనం నెరవేరినట్లుగా తప్పించున్నాను. 6వ మాట సమాధానం. ఇప్పుడు నేను మీతోటి 7వ మాట పంచుకోవాలని ఆశపడుచున్నాను. 7వ మాట చూసుకున్నట్లయితే యేసయ్య శిలువలో పలికిన 7వ మాట లూకా సువార్త 23:46 చదివాను. గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. చిన్న ప్రేమ తీసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులని పాలకులను చూపించుకున్నాం తండ్రి. ఇది వయసు ఎన్నికలైన నన్ను ఈ రీతిగా నిలబెట్టుకునే తండ్రి, నాకు ఇష్టమైన గొప్ప ధన్యతను బట్టి మనం చూపించుకుంటాను. ఎస్ఐ నేను కాదు ప్రభావం మాట్లాడుతున్నాను, మీరుండి మాట్లాడమని, అదేవిధంగా వినగలిగే ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ఎస్ఐ పరిశుద్ధులను ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. నేను చదువుతా, ఒకసారి శ్రద్ధగా వినండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను అని ఆయన ఇలాగ చెప్పి ఆయన ప్రాణము విడిచానండి. ఇది మనకేం రిప్రజెంట్ చేస్తుందండి? ఈ మాట మనకేం రిప్రజెంట్ చేస్తుంది? ఆయన ఒక మంచి పరిపూర్ణమైన సమర్పణ. ఏం కనిపిస్తుందండి? సమర్పణ. ఆయన ఎందుకు సమర్పణ చేసుకున్నాడు? ఆయన వచ్చిన పని అంతా 6వ మాట వరకే సమాప్తం అయిపోయింది. ఆయన దేవుడి లోకానికి ఏ విధంగా వచ్చిండో, ఆయన ఏం చేయాలనుకున్నాడు, అదంతా ఎప్పటి వరకు సమర్పణ అయిపోయింది? 6వ మాట వరకు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. పనులన్నీ అయిపోయింది, కానీ ఒక పని పెండింగ్ ఉంది. ఆ ఒక్క పని ఏంటి? తన ఆత్మను దేవునికి అప్పగించాలి. ఆ ఒక్క పని కోసం దేవుడు ఆయన తీసుకున్నాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పరిపూర్ణ ప్రయాణం కనిపిస్తుంది. 1వ మాట ద్వారా మనకి ఏం కనిపిస్తుంది? క్షమాపణ. 2వ మాట, 7వ మాట ద్వారా సంపూర్ణ సమాప్తంతో ముగిస్తుందండి. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిలువలో ఉన్నప్పుడు ఆయన శరీరం ఎంతగానో గాయాల చేత, ఆయన తలపైన ముళ్ళ కిరీటం, ఆయన శరీరం అంతా ఘోరమైన రక్తస్రావం జరిగినప్పటికీ కూడా ఆయన నొచ్చుకున్నాడంటే మాట్లాడడానికి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏమని మాట్లాడిండు? తండ్రి అని పిలిచి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను. ఎంత మంచి మాటలు మాట్లాడు. ఇలా మనం ఎవరైనా మాట్లాడతామండి? చిన్న మనం కొంచెం బ్యాక్ స్టోరీ కూడా, మన రోమియోలు ఏం చేస్తారంటే, రోమియోలో అత్యంత క్రూరమైన శిక్ష ఏంటంటే సిలువ వేసి మనల్ని చంపడం. సిలువ వేసి చంపినప్పుడు సిలువ వేసే వారి కాళ్ళు చేతులు కట్టి వాళ్ళతో కొరడాలను పట్టించి, అదేవిధంగా గంటల తరబడి సిలువ మోయించి, దేవుడిని మోయించరా లేదా? గంటల తరబడి సిలువ మోయించి ఆయన నీళ్ళు ఇవ్వక, ఆయన శరీరం అంత గాయాల పాలైనప్పటికీ కూడా ఆయన ఏం చేసిండు? శ్వాస తీసుకోవడానికి కూడా ఆయనకి ఇబ్బంది పడింది. ఆయన కూడా ఆయన విసుకక ఆయన ప్రతి ఒక్కటి ఆయన ఏమైతే చేయాలనుకున్నాడో, ఏమైతే చెప్పాలనుకున్నాడో చివరిగా అన్ని మాటలు మాట్లాడిండు. అదే సాధారణమైన వాళ్ళకి ఇలాంటి శిక్ష ఇస్తే ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? సాధారణమైన మనుషులకి వేస్తే కేకలు వేస్తారు. వాళ్ళే కోపంతో చనిపోతారు. ఫస్ట్ అంత నాకే ఎందుకు ఇట్లా అయింది? ఫస్ట్ మొదటిగా ఏం చేస్తారు? వాళ్ళు దేవుని నిందిస్తారా లేదా? నాకే ఎందుకు వేసింది శిక్ష, వేరే వాళ్ళకి వేయద్దా, వాళ్ళకి వేయద్దా, వీళ్ళకి వేయద్దా అంటారా? అట్లా కాకుండా దేవుడు అంత శిక్ష భరిస్తూ కూడా 1వ మాట ద్వారా మనకేం చెప్పిండంటే, అంత శిక్ష భరిస్తూ కూడా తండ్రి వీరిని క్షమించండి. 2వ మాట ద్వారా తొందరకు పరలోక రాజ్యం ఇచ్చింది. 3వ మాట తన తల్లి పట్ల బాధ్యత తీసుకొని తన తల్లికి కుమారుని అనుగ్రహించింది. చివరిగా ప్రశాంతంగా తన తండ్రికి తన ప్రాణాన్ని అప్పగించింది. మాటలు మాట్లాడి తన తండ్రికి ప్రాణాన్ని అప్పగించింది. ఇలా ఎవరు చేస్తారు? మనం ఎవరైనా చేయగలుగుతామా? చేస్తాం. మనం ఎవరైనా ఎవరు చేయలేము. ఇంత గొప్ప కార్యం దేవుడు చేసింది. మనకి ఇందులో నేను కొన్ని ఇంపార్టెంట్ లైన్స్ చెప్తానండి. ఇక్కడ మనకి ఏమేమి కనిపిస్తుంది వాక్యం అంటే 7వ వచనంలో మాటలో సంపూర్ణ
సంపూర్ణ సమర్పణ ఒకటి కనిపిస్తుంది, ఇంకొకటి ప్రగాఢమైన నమ్మకం ఒకటి కనిపిస్తుందండి, ఇంకొకటి పని ముగింపు ఒకటి కనిపిస్తుంది. మిగతాది విశ్వాసులకు మాదిరి ఉంటాం, విశ్వాస జీవితంలో మనం ముందుకెళ్ళాలి, అదే నిత్య జీవంలో కూడా మనం ముందుకెళ్ళాలి. చనిపోయినాక మనకి ఏమొస్తుందండి? యాజ్ ఎ క్రిస్టియన్గా ఏముంటుంది మనకు? మనం ప్రయాసపడేది దేనికోసం? నిత్య జీవం కొరకే. మన పరుగు ఎంత దూరం వచ్చినప్పటికీ మన పరుగు చివరికి ఎక్కడ? నిత్య జీవం కొరకే అండి. అట్లాగే మనం చూసుకున్నట్లయితే యేసు తన ప్రాణం చివరి శ్వాసలో ఉన్నప్పుడు కూడా సంపూర్ణ నమ్మకాన్ని చూపించాడు. ఆయన తన ప్రాణం తన చేతులు ఉంచుకోలేదు. తన ప్రాణాన్ని, ఆయనకు ఎన్నో శక్తులు ఉన్నాయి, అదంతా కావాలంటే ఒక 2 నిమిషాల్లో అదంతా స్క్రాప్ చేయలేదా? అట్లా చేయకుండా తన ప్రాణాన్ని దేవునికి అప్పగించాలి. కాబట్టి ఆయన ఎంత ఇబ్బంది పడుతూ కూడా ఆయన తన తండ్రి చేతుల్లో అప్పగించాడు. ఇదంతా మన గొప్ప సత్యాన్ని చూపిస్తుంది కదా. నిజమైన విశ్వాసం అంటే ఏంటండి? పరిస్థితి బాగున్నప్పుడు నిజమైన విశ్వాసం. పరిస్థితి బాగాలేనప్పుడు, మనకు శ్రమలు కలిగినప్పుడు దేవుని పైన నమ్మకం ఉంచడే నిజమైన విశ్వాసానికి ఒక గొప్ప మార్గం. అదేవిధంగా దేవుడు యేసు ప్రభు ఎంతో బాధలు, ఎంతో శ్రమలు, ఎంతో అవమానంగా తన బట్టలు కూడా తీసేసారా లేదా? ఎంతో అవమాన పాలు ఉన్నప్పటికీ కూడా, ఆయన బలహీనమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమన్నాడంటే తండ్రి అని పిలిచి, ఆయన దేవుడు యేసు ప్రభుకి ఏమవుతాడు? తండ్రి. అంత శ్రమల్లో కూడా తన బాధ్యతలను గుర్తు చేసుకుని తండ్రి అని పిలిచి ఆయన ప్రాణాన్ని తనకు అప్పగించిందని. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సామెతలు 3:5 చూస్తున్నాండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఆయన ఎప్పుడు మనం నమ్మిక ఉంచాలంటే మన జీవితంలో ఇలాంటి ఏ సమస్య వచ్చినా కానీ మనం ఏం చేయాలి? దేవుని పట్ల నమ్మిక ఉంచాలి. మన సమస్యలు వచ్చినప్పుడు మన బుద్ధిని వాడద్దండి. మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం దేవుని దగ్గరికి వెళ్ళి మనం మోకరించి, ప్రభువా నా పరిస్థితి ఏంటి, నాకు వచ్చిన శ్రమలు ఏంటి, ఆయన పట్ల మనము పూర్తి విశ్వాసం ఉంచాలి. ఇంకోటి చూసుకున్నట్లయితే దేవుడు ఆయన చనిపోవడము నార్మల్ అండి కాదు, ప్రవచనాలు చెప్పారు, ప్రవచనాల ద్వారా లేఖనాలు నిలబెట్టాయి. కాబట్టి ఇంకోటి చూసుకున్నాం, కీర్తనలు 31:5 చూసుకున్నట్లయితే నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడు నీవే. ఇది ఎవరు చెప్పినది? దావీదు ద్వారా దేవుడు ప్రకటించింది. నా ఆత్మను ఎవరికి అప్పగిస్తున్నాడండి? చెప్పండి, ఎవరికి అప్పగిస్తున్నాడు? దేవుడికి అప్పగించుకుంటున్నాడు. ఆయన యొక్క జీవితం మరియు ఆయన మరణం కూడా అన్ని చిత్త ప్రకారమే జరిగినాయా? సడన్ గా అయిపోయినాయా? ఆయన చిత్త ప్రకారమే ఇవన్నీ జరిగినాయండి. ఆల్ వి ఆర్ అకార్డింగ్ టు గాడ్స్ ప్లాన్ లో ఉన్నాం. మనం ఎక్కడ ఉన్నాం? గాడ్స్ ప్లాన్ లో ఉన్నాం. దేవుని వాక్యం ఎప్పుడైనా తప్పుతుందండి? ఆయన మాటలు ఎప్పుడు కూడా తప్పవు. ఆయన మాటలు ఎప్పుడు కూడా నిరర్థకము కావండి. నిత్య జీవం పైన విశ్వాసం ఉంచాలండి. మనం దేనిపైన? నిత్య జీవం పైన విశ్వాసం ఉంచాలి. ఫెయిత్ ఇన్ ఎటర్నల్ లైఫ్ అండి. మన యేసు ప్రభు మన ఆత్మను అప్పగించుకున్నానని చెప్పినప్పుడు ఆయన ఒక స్వచ్ఛమైన నమ్మకం కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందండి? స్వచ్ఛమైన నమ్మకం. అదేంటంటే మరణం అనేది అంతమండి. మన క్రిస్టియన్కి మరణం అనేది అంతమా? ఆరంభం. ఆ మరణించిన తర్వాతనే మన జీవితం అనేది స్టార్ట్ అవుతుందండి. అవుతుందా కాదా? నమ్మిన హల్లెలూయా చెప్తాను. హల్లెలూయా. మన జీవితం అనేది మరణించిన తర్వాతనే మన జీవితం అనేది స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఎగ్జాంపుల్, ప్రవీణ్ పాలడలో చనిపోకుండా దొరకదు తెలుసండి? నాకైతే తెలియదు. ఆయన చనిపోయినప్పుడు ఆయన సువార్త ఎంతగానో ప్రకటించబడ్డది. అది విశ్వాసం, దేవుని పట్ల మనకున్న విశ్వాసం. అదేవిధంగా యోహాను 11:25 కూడా చూడండి. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఏమవుతుందండి? చనిపోయినా కూడా బ్రతుకుతాం. ఆయన ఎందుకోసం దేవుడికి చనిపోతే ఆయన ప్రాణం అప్పగించినప్పుడు ఆయన తెలుసు కదా దేవుడు బతుకుతాడని.
తెలిసే తన అన్ని తెలిసే ఆయనకు మన ప్రాణం అప్పగించినప్పుడు అప్పగిస్తాడండి. ఆయనకు ఒక పూర్తి నమ్మకం ఉంది, నేను తిరిగి మరలా పునరుత్థానాన్ని అవుతానండి. అవుతారా కాదా? అవుతాడు ఖచ్చితంగా. మనం ఒక దూరం వెళ్ళి ఒక ఊరికి వెళ్ళి మనం ఒక పని జరుగుతుంది అన్నప్పుడు మనం అక్కడ వెళ్ళడానికి భయపడతామా? భయపడలేదు. ఎందుకంటే అక్కడ మనకు మంచి జరుగుతుంది కాబట్టి మనం పని చేయడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉంటాము. అవునా కదా? అదేవిధంగా చూసుకున్నట్లయితే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. స్టెఫెన్ యొక్క జీవితం అండి. స్టెఫెన్ అపోస్తల కార్యము 7:15-16 చూడండి. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 59-60. ప్రభువుని గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్ళతో కొట్టిరి. అప్పుడు ఆయన ఏం చేసిండు? స్టెఫెన్ ఏం చేసిండు? అతని మోకాల్లోనే ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికాను. ఈ మాట పలికి నిద్రించను. అట్లా మనం ఎవరైనా చెప్తామండి? మనం ఎవరైనా పోతే మనం చెప్తామా? మనం ఒక్క దెబ్బగానే వాడు ఉన్నాయని చెప్తాం, వాడు ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని చెప్తామా చెప్పమా? అట్లా కాకుండా స్టెఫెన్ ఏం చేసిండంటే, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము. అవునా కదా? వారి మీద ఈ పాపం మోపకము అని చెప్పి తన ఆత్మను దేవునికి అప్పగించిందా లేదా? దేవునికి అప్పగించి తను నిద్రించింది. ఆయనను రాళ్ళతో కొట్టినప్పటికీ కూడా ఆయన కోపం చూపించలేదు. ఇది ఎవరి విశ్వాసం అండి? దేవుని పట్ల. ఇది ఎవరు చూపిస్తున్నా దారిని? దేవుడు చూపిస్తున్న దారి. దేవుడు కూడా మన ప్రభువుకి మనం చేసిన పాపంలో కొరకు ఆయన ఏమి అందరి కోసం నాకెందుకని అనుకున్నాడా? అనుకోండి. మనందరి పాపంల కోసం కూడా ఆయన తన ప్రాణాన్ని అప్పగించిండు, దేవునికి అప్పగించిండు. కాబట్టి అదేవిధంగా యేసు నిజమైన క్రైస్తవ జీవితం అంటే ఏంటండి? మనం ఎవరి పట్ల కూడా మనం అప్పుడే రియాక్షన్ తీసుకోవాలి. మనం వారు ఏమన్నా మనం చూపించాలి. కాబట్టి మన నిత్య జీవం కోసం అనుసరించాలి. కొన్ని నాకు ఇచ్చిందే షార్ట్ టైం, నేను అక్కడ చెప్పగలుగుతా. అదేవిధంగా మనం ఏ పరిస్థితిలో మనకు ఎదురైనప్పుడు కూడా మొదటిగా మనం సంపూర్ణంగా దేవుని పట్ల సంపూర్ణమైన నమ్మకం కలిగి ఉన్నప్పుడు అయితే మనము ఏ పరిస్థితిలో ఉన్నా, మనం ఎన్ని నిశ్చయితలు ఉన్నా మన జీవితం అనేది దేవునికి అప్పగించాలని. 1 పేతురు 5:7 చూసుకోవాలని నేను చదువుతానండి. నేను దీనికి రిఫరెన్స్ చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకి ఎన్ని ఆందోళన చింతలున్నా ఆయన మీద మోపాలండి. ఏం చేయాలి? మనకి ఎన్ని ఆందోళన చింతలున్నా ఆయన మీద మోపాలి. ఎందుకు? మనం నమ్మకం అనేది దేవుడు ఇచ్చింది కాబట్టి. నీ భారం నా మీద మోపన్నాడు. మనం ఒక బరువు ఎత్తుకొని ఉంటాం, మన పక్కన వాడు మనకు కొంచెం సరైన సాయం చేస్తానని మనకి ఎంత రిలాక్స్ ఉంటుందండి. అట్లాగే మన భారం అంతా ఆయన మీద మోపి మనము నిత్య జీవం పైన విశ్వాసం కలిగి ఉంటారు. ఈ లోకం అనేది ఏంటంటే తాత్కాలికం. ఇక్కడ మనం ఎక్కువ కాలం జీవిస్తామా? జీవించలేదు. సో అట్లాంటప్పుడు మనం ఎక్కడ చోటు సంపాదించుకోవాలండి? నిత్య జీవంలో మనం చోటు సంపాదించుకోవాలి. మన ప్రాణం ఆయనకు అప్పగించి నిత్య జీవంలో చోటు సంపాదించుకోవాలండి. అదేవిధంగా దీన్ని చూపిస్తాను నేను. 2 కొరింథీ 5:1 నేను చదువుతా. నాకు ఇచ్చిన షార్ట్ కాబట్టి, ఈ భూమి మీద మన గుడారం కూలిపోయినను మనకు దేవుళ్ళు ఒక నిత్య నివాసం ఉందండి. ఈ ప్లేస్ మనం సంపాదించుకోవాలండి. ఇక్కడ మనకి ఇల్లులు మనకి ఏది పోయినా కూడా మనకు ఒక రోజు దేవుని సన్నిధిలో నిత్య నివాసం అనేది చోటు దక్కించుకోవాలండి. విధేయత అట్లాగే 3 పాయింట్ చెప్తున్నాను. విధేయతగా మనము జీవించాలండి. యేసు ఈ లోకానికి వచ్చి తనకి ఇచ్చిన పనంతా ఏం చేసింది? ముగించిందా? విధేయతతో ముగించింది. అలాగే ఏమన్నా మిగిలినవి ఉన్నాయా? నేను రిప్లై ఇస్తాను మీకు లేదు. సో లేనప్పుడు ఆయన మొత్తం అంతా సమాప్తం చేసిండు. కాబట్టి మనం కూడా దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు పోవాలి. ఆయన మనకి ఇచ్చిన పనులన్నీ సమాప్తం చేయాలి. అదేవిధంగా ఆయన సమాప్తం చేసి దేవుడు ఏమన్నా ఏం చేసిండు? మరణము ఎలా ఎదుర్కొన్నాడు? శాంతితో ఎదుర్కొన్నాడు. అవునా కాదా? మరణం శాంతితో ఎదుర్కొని ఆయన ఎందుకు శాంతితో ఎదుర్కొన్నాడు? ఒక మాట చెప్తాను. యోహాను సువార్త 10:18 నేను ఒక మాట చెప్తాను. నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. మన ప్రాణం ఎవరి వశం అండి? ఆయనే పెట్టగలుగుతాడు, ఆయనే తీసుకోగలుగుతాడు. దేవుడిని ఎవరైనా చంపారా? ఆయన బలవంతంగా చనిపోయిందా?
అది ఏంటిది? ఆయన చింత ప్రకారం నెరవేర్చాలి కాబట్టి ఆయన మనకు ఆయన ఎందుకు మన ప్రాణం పెట్టిన వాడు కూడా ఆయన తీసుకోగల సమర్థుడు ఎవరు? ఆయన. మనం అప్పగించాల్సింది ఎవరికి? ఆయనకే అప్పగించాలి. సో ఇవన్నీ మనం చూసుకొని అలాగనే మనం ఎట్లా ఉండాలంటే పరిశుద్ధులుగా ఆయనకు మన ప్రాణం అప్పగించాలండి. మన ఇష్టానుసారంగా లోక జీవితంలో పడి ఆయన మన ప్రాణం అప్పగిస్తే తీసుకుంటాడా? తీసుకోడు. ఫిలిప్పి 1:21 చూస్తే నా మట్టుకైతే జీవించట క్రీస్తే మరణం అయితే లాభం. ఈ మాట చెప్పేవారు మనం ఎవరైనా ఉన్నామా? చనిపోతామంటే మనకి ఎంత భయం. ఏం చేసినా పిచ్చవనుకున్న మంచిగా మనం బతుకుండాలని, అవునా? అట్లా కాకుండా దేవుడు క్రీస్తులో మనం బతుకుగా జీవించడం బతుకుతాం, మరణం అయితే లాభం. అదేవిధంగా చూసుకున్నట్లయితే మన ఆత్మ దేవునికి ఏ విధంగా అప్పగించాలని నేను చూపిస్తాను. చూడండి, యోహాను సువార్త 6:63 చూడండి ఒకసారి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమై ఉన్నది కానీ దీనిలో విశ్వసించిన వారు కొందరున్నారని వారితో చెప్పారు. విశ్వసించిన వారెవరో, తను అప్పగింపబడే వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియదు. ఆయనను విశ్వసించి మనం ఏం చేయాలండి? ఎలా ఉండాలి? విశ్వసించి పరిశుద్ధంగా మనము మన క్యారెక్టర్ కానీ మన సోల్ కానీ మన ఏ ఇదైనా కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలండి. అయితే మన శరీర అవయవంలో దేవునికి సజీవంగా అర్పించుకోవాలి. ఎట్లా అర్పించుకోవాలండి? మన ఉన్నట్టు దేవునికి అర్పించుకోవాలి. మన శరీరం పరిశుద్ధంగా కాపాడుకోలేనప్పుడు దేవుడు మన ఆత్మను యాక్సెప్ట్ చేస్తాడా? చేయడు. ఆయనకు మన శరీరం అనేది పరిపూర్ణంగా సమర్పణతో ఆయనకు అప్పచెప్పుకోవాలండి. దేవుడు ఈ లోకానికి వచ్చిండు, ఎంతో పాపం ఉన్న లోకానికి వచ్చిండు, కానీ ఆయన తన పరిశుద్ధతను కోల్పోకుండా ఆయన ఏం చేసిండండి? తన పరిశుద్ధత ద్వారా దేవునికి తన ఆత్మను అప్పగించినప్పుడు దేవుడు ఏం చేసిండు? తీసుకున్నాడా? తీసుకోలేదు. ఆయన చేర్చుకున్నాడండి. అలాగే మనం కూడా పరిశుద్ధత కోల్పోకుండా మన జీవితం అనేది దేవునికి అప్పగించాలండి. చివరిగా మనం దీని ద్వారా మనం ఏం నేర్చుకున్నామండి? ఈ మాట ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? స్వచ్ఛమైన సమర్పణ. ఇంకా దేవుని పైన ఏ విధంగా ఉండాలి? పూర్తి నమ్మకంతో ఉండాలి, అవునా? మనం దేవునికి అర్పించినాక ఏముంటుందండి? మనకు నిత్య జీవం పైన ఆశ కలిగి ఉండాలి. అదేవిధంగా దేవునికి ఎలా జీవించాలండి? మనం పరిశుద్ధంగా విధేయత ద్వారా మనం దేవుని పట్ల జీవించాలి. అదేవిధంగా మనము జీవితం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఏమైనా ఏదేమైనా మన జీవితం అనేది మన సాక్ష్యం అనేది కోల్పోకుండా మన జీవితం అనేది ఆయన చేతిలో పెట్టాలండి. ఆయన చేతిలో పెట్టిన జీవితం ఎప్పుడైనా నశించినట్టు ఎక్కడన్నా ఉందా? మన జీవితము ఆయన చేతిలో పెడితే అది ఎక్కడ నడిపిస్తుందండి? దేవుని చేతిలో పెడితే అది నిత్య జీవానికి నడిపించే మార్గం అండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించడానికి కలమసుకుని చిన్నప్పుడు తీసుకున్నాం. ప్రేమగా తండ్రి, పరిశుద్ధాన్ని పాలన చెల్లించుకున్న తండ్రి, ఇంతవరకు మాతో మాట్లాడిన మాటలు ప్రతి ఒక్క హృదయంలో ఫలించలాగా మీ యొక్క శక్తిని మనం అనుగ్రహించమని, మేము విని విడిచిపెట్టకుండా మా మనసులో ఉంచుకొని నెరవేర్చుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని, నాలో దేవుడిని మాట్లాడేందుకు మొదలు చెల్లించుకుంటూ సమస్తం న్యాస్తాలుగా ఫలించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి నెరవేరుకుంటున్నాం తండ్రి. ఈ సమయం